గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ప్రతిరోజు పిల్లలు గురువులను దైవంతోని సమానంగా పూజిస్తారు. అట్లనే ప్రతి ఏడాది సెప్టెంబర్ 5 తారీఖు నాడు ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటా గురువులను పూజిస్తారు. అంతటి గొప్ప గౌరవం ఉంటది గురువులకి. కానీ గిసొంటి కొందరు గురువులు మాత్రం ఆ వృత్తికే మాయని మచ్చదస్తున్నారు. గురువు ముచ్చటని చెప్పి ఏదో చెత్తల వండుకున్న మనిషిని సూయించుతాండ్రేందని అనుకుంటున్నారా నొల్లా? ఈ చెత్తల వండుకున్నది ఎవలో కాదు, గురువే. అయ్యో పాపం, ఆయనకు గంతావస్థ ఏమొచ్చిందని మీరేం జాలిపడకుండ్రి. ఆయన గారి కథేందో గీ పెద్ద సారు పిల్లల్ని అరుచుకుంటే వాళ్ళేం చెప్తున్నారో అయినుండ్రి. ఇప్పుడు మీకు కొంతవరకు ముచ్చటేందని సమాజయ్యే ఉంటది. ఈ సార్వారు బడికొచ్చేది చదువు చెప్పేటందుకు కాదు, ఎక్కడ పడితే అక్కడ తాగేతందుకు, తాగి ఊగి పాడేతందుకు అన్నట్టే చేస్తాడట. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం చిన్న దన్వాడ ఊళ్ళో ఉన్న సర్కారు బల్లె పాఠాలు చెప్పాల్సిన రవిచందర్ అనే గీ సారు బడికొచ్చి దినామిట్లా తాగుతున్నాడట. ఏగీ ముచ్చట తెలిసి ఎంఈఓ భగీరథ రెడ్డి సారు బడికొచ్చేటాలకు తాగి చెత్తల వండుకొని కానొచ్చిండు. ఇక పిల్లలను ముచ్చటేందని విచారిస్తే తాగుడే కాదు, పిల్లలను ఇబ్బంది కూడా పెడుతున్నాడని తెలుసుకున్నాడు ఎంఈఓ సారు. ఆయననే పిలుచుకొని గిట్ల క్లాసు కూడా వీకిండు. దెబ్బలు తగిలించుకున్నాం, మూత్రం పోసుకున్నాం, ప్యాంట్లో ఉద్నట్లు ఉంది, కింద అంతా బురద బురద ఉంది ప్యాంటు. మనకు పిల్లలు ప్రతిదీ గమనిస్తారు సార్, మనం ఎట్లా ఉన్నామని గమనిస్తారు. ఎవరన్నా ఒక రోజు బడికి వచ్చి రాకుండా కనబడాలని సార్ రాలే సెలవు అని అనుకుంటారు. మనం బడికి వచ్చి మిస్బిహేవియర్ ఉన్నా, డర్టీగా ఉన్నా, నీట్ గా లేకున్నా, మన మాట తీరు బాగాలేకున్నా, సిగరెట్ తాగినా, మందు తాగినా, మాట స్పష్టంగా రాకున్నా, మనము దుర్భాషలు ఆడినా ఆ పిల్లలలో పోయి తల్లిదండ్రులు చెప్తారు. తల్లిదండ్రులలో పోయి పిల్లలకు మనం ఎందుకు కాకూడదు, వాళ్ళు ఇతర తయారైతే కష్టం. పిల్లల తల్లిదండ్రులు చెడు పిల్లల తల్లిదండ్రులు వచ్చి అందరూ తింటారు. అప్పుడు నీకు చెడ్డ పేరు, ఒక అధికారిగా నాకెంత చెడ్డ పేరు. ఒక్క చెడ్డ మాట కూడా అనుకుంటేనే ఇట్లా క్లాస్ వీకిండు ఎంఈఓ భగీరథ రెడ్డి సారు. ఆయన చెవితోడు ముంగట శంఖ మోదినట్టు తాగుబోతని ముంగట ఏం మాట్లాడినా ఏం ఫాయిదా ఉంటది? సోయి సుద్దు లేకుండానే ఉండే. మరిగా చూస్తుంటే పెద్ద మనిషి లెక్కనే కానొస్తున్నాడు. రేపో మాపో రిటైర్ అయ్యే ఈడులా ఈయనకు గీదేం రోగమో ఏందో గాని ఈయన ఇట్లా దాగి బడికొస్తున్నాడన్న ముచ్చట తెలిసి జిల్లా కలెక్టర్ సంతోష్ సారు రవిచందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసిండు. ఇక దీని మీద ఆ సారేమంటున్నాడు ఈయనుండ్రి. లంచం తప్పుతావా? లంచం పాడేస్తా. ఎవరికి? కలెక్టర్ కూడా. కలెక్టర్ పాడేస్తే ఏం చేస్తాడు? ఓకే అంటాడు. హాయ్ బా మరి కలెక్టర్ గారు పాడేసినా కదా అడిషనల్ కలెక్టర్కి. అడిషనల్ కలెక్టర్కి ఇస్తే మరి 30,000 ఇవ్వలేదా? తాగి మత్తులా నిజం చెప్తున్నాడో లేకుంటే తాగిన మైకంలో ఏం మాట్లాడుతున్నాడో సమజుగాక మాట్లాడుతున్నాడో తెలియదు గాని అవసరమైతే కలెక్టర్ కు లంచం ఇచ్చైనా మళ్ళా కొలువుల జాయిన్ అయితా అని అనబట్టిండు. ఏం చేస్తాం, ఇవాళ రేపు లంచాలతోని ఏ పనైనా అవుతున్నది కాబట్టి తప్పు చేసినోళ్ళు గిట్ల బాగా జాబితాగా మాట్లాడుతున్నారు. కానీ గిసొంటి కొందరు సార్లు చెయ్యబట్టి ఇప్పుడు అందరినీ తప్పు పట్టే పరిస్థితి వచ్చే.